టీవీ చూసింది చాలు. చదువు. బుక్ తీయి. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఇంకా 20 డేస్ కూడా లేవు. బుక్ తీసి చదువు. అమ్మా! అబ్బా! ఇంకా 20 డేస్ ఉంది మమ్మీ. ఒకరోజు ముందు చదువుకోవచ్చులే. ఇప్పటి నుంచే చదువుకోవడం ఎందుకు? ఏంటి ఒకరోజు ముందు చదువుతావా? సరే. నువ్వన్నట్టు ఒకరోజు ముందే చదువుదువు గానీ, సరే నేను చెప్పిన పని చేసావనుకో, రోజు చదవనవసరం లేదు. ఒకరోజు ముందే చదువుదువు గానీ. ఓకేనా? సరే. ఇగో ఈ బాటిల్ ఉంది గదా! ఈ బాటిల్‌లో వాటర్ తాగి చూపి. ఒక్కసారే తాగాలి నువ్వు ఈ బాటిల్‌లో వాటర్. కొంచెం కొంచెం తాగొద్దు. ఓకేనా? బాటిల్ వాటరు ఒక్కసారే తాగేసేయాలా? ఎట్లా తాగుతావు మమ్మీ ఒక్కసారే? కొంచెం కొంచెమే తాగుతాం కదా! ఆ! ఎలా అయితే ఈ బాటిల్‌లో ఉన్న వాటర్‌ని నువ్వు ఒక్కసారే తాగలేవు. అంటే ఏంటి? నీ నోట్లో ఎన్నైతే పడతాయో అన్నీ తాగుతావు కదా! అలానే నీ బ్రెయిన్ ఎంత యాక్సెప్ట్ చేస్తదో అంతే మనం చదవాలి. అంతేగాని ఒక రోజు ముందు మొత్తం కూడా ఇంత సిలబస్ చదివితే బ్రెయిన్ మాత్రం ఎలా యాక్సెప్ట్ చేస్తది? ఆ రోజే చదువుకున్నావనుకో నీకు పర్ఫెక్షన్ ఒస్తది. మంచి మార్క్స్ కూడా వస్తాయి. సో, రోజు చదువుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఓకే. ఒకరోజు ముందు చదవడం వల్ల నష్టమేంటి అనేది నీకు అర్థమైంది కదా ప్రాపర్‌గా? పద. టీవీ ఆఫ్ చేసి బుక్ తీద్దువు పద. నేను గూడా వస్తున్నా పద. ఆ! అవును మమ్మీ. నువ్వు చెప్పింది కరెక్టే. చదువుకుంటాలే. ఆఫ్ చేస్తాలే. ఒక్క 5 మినిట్స్ మమ్మీ. అంతే ఒక్క 5 మినిట్స్ టీవీ చూస్తా అంతే. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? ఒకరోజు ముందే చదువుతా అంటారా? రోజు చదువుతా అని చెప్పరు కదండీ మీ పిల్లలు కూడా? సో, ఇది ఎప్పుడుండే గొడవే. ఎవ్వరింట్లో అయినా ఉండే గొడవే. సో, ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. బాయ్. టేక్ కేర్.